తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం అక్క. నమస్తే అక్క. నమస్తేరా. అక్క, గురుచరిత్ర పారాయణ చాలా చాలా మహిమాన్వితమైనటువంటి సప్తాహం అని చెప్పుకోవచ్చు. 7 రోజుల్లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చాలా మందికి తెలుసు. అయినప్పటికీ కొంతమందికి ఇంకా అంటే ఎట్లా కంప్లీట్ చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, అవాంతరాలు వస్తూనే ఉంటాయి ఖచ్చితంగా. అసలు తెచ్చుకున్నామండి పుస్తకం, ఒక్కసారి ఆ పుస్తకం ఓపెన్ చేసిన పాపానికి పోలేదు మేము అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎందువల్ల జరుగుతూ ఉంటాయి ఇవన్నీ? ఒక్కసారి చెప్పండి. వాళ్ళ యొక్క ప్రారబ్ధ కర్మ తీరిన తర్వాతే దత్తాత్రేయ స్వామి పరిచయం అవుతారని ఎన్నో ఎపిసోడ్‌లో కూడా మనం చెప్పడం జరిగింది. హ్మ్. వాళ్ళ యొక్క ప్రారబ్ధ కర్మ ఇంకా మేము భరించలేము ఈ కష్టాలు. నా వల్ల కాదు. నాకు ఈ జీవితమే వద్దు. నాకు చావే శరణ్యం అన్నప్పుడు కూడా దత్తుడు పరిచయం అవుతారు. హ్మ్. అంటే అంత పీక్ స్టేజ్‌లో. అంత పీక్ స్టేజ్‌లో కూడా స్వామి లేదా అనంతమైన భక్తి విశ్వాసం ఉన్నా కూడా స్వామి తొందరగా పరిచయం అవుతారు. స్వామి ఉన్నారు, స్వామి మనతోనే ఉన్నారు, మనతోనే వింటున్నారు, నడుస్తున్నారు, కూర్చుంటున్నారు అనుకుంటే స్వామి మనతోనే ఉంటారు. అలా ఎన్నో నిదర్శనాలు మన పీఠంలో వింటున్నారా స్వామి అంటే చెయ్యి ఊపుతూ ఉంటారు. చెవరింగు ఆ! బాబా. చెవురింగ్ ఇలా ఇలా ఊపుతూ ఉన్నారు. గాలేం లేదు. ఎందుకంటే వెనకాల ఆకులున్నాయి. గాలి అవేం లేదు, కదలట్లా. ఫ్యాన్ లేదు, ఏం లేదు. చెవురింగ్ చక్కగా ఊపుతారు. అగో వెనకాల కూడా అదే అంటున్నారు. ఒక్క ఆకు కూడా కదలట్లేదు ఒక చూసారా? ఆకు కూడా ఒకటే ఊగుతోంది పైగా. ఒకటే. ఒకటే. స్వామి మీరు వింటున్నారా అనంటే అమేజింగ్ అక్క. చాలారా అసలు నిదర్శనం. స్వామి వింటారు మనం అప్పుడు చెప్పింది. ఎవరు ముట్టుకోవట్లేదు, ఏమీ లేదు. జనాలందరూ ఉన్నారు కదా. ఇది దత్త జయంతి అప్పుడే కదా. దత్త జయంతి అప్పుడే హ్మ్. జనాలందరూ ఉన్నారు. ఉన్నారు. ఆయన వింటున్నారంటే వింటున్నారు, చూస్తున్నారంటే చూస్తారు, మనతో కలిపి పాడాలంటే పాడతారు. ఏదైనా చేస్తారు ఆయన. మనము ఫీల్ అవ్వాలంతే. ఆయన ఉన్నారు అనే ప్రెజెన్స్ ఫీల్ అవ్వాలి. అందుకే దత్తభక్తులకి అనుభూతులు. ఈ అనుభూతుల గురించి ఎందుకు చెప్తున్నానంటే గురు చరిత్ర పారాయణం చేసినప్పుడు అంత నియమ నిబంధనలతో చేయాలి. అంటే కంప్లీట్ డెడికేషన్ ఉండాలి శ్రీ గురువు మీద. గురు దత్తాత్రేయ మీద. మీ కోరికలు తీరటం కోసం ఊరికే నేను పారాయణం చేసేస్తాను అనంటే లాగోటి కొడతారు. నిజంగా చెప్తున్నాను. అమ్మో. కోరికలు తీరాలి ఆయన. పరీక్షలు చాలా పెడతారాయన. నీ కోరికల కోసం భగవంతుడిని వాడుకోకు. భక్తి శ్రద్ధలతో నువ్వు చెయ్యి. భగవంతుడు నీ కోరికలు తీరుస్తాడు. నీకేం కావాలో అది ఖచ్చితంగా హ్మ్. చేస్తారు. నేనేం చెప్తానంటే తలంటు స్నానం చేసి హ్మ్. నేను అందరిని అడుగుతాను. పీఠంకొచ్చి మేము పారాయణం చేశామండి అంటారు. అన్నదానం చేసావా అమ్మ అంటే చేయలేదు. నేలను పడుకున్నావా అమ్మ అంటే చేయలేదు. బ్రహ్మచర్యం పాటించావా అమ్మ అంటే చేయలేదు. ఏదో పారాయణ తినకూడదన్నారు. చేసేప్పుడు కూడానా? ఆ! ఆ 7 రోజుల్లో? 7 రోజుల్లో. మీరిలా ఈ నియమాలు పాటించారా అనంటే, మీరు తినకూడదని చెప్పారు గదమ్మా! అంటే తినకూడదు కాదమ్మా. ఏకభుక్తం. ఒంటి పూట భోజనం, రాత్రి పూట అల్పాహారం అని చెప్పాను అని గూడా చెప్పాను. హ్మ్. నాకలా చెప్పినప్పుడు చాలా బాధేస్తుంది. ఎందుకు అనంటే, ఇన్ని ఎపిసోడ్‌లో మనం చెప్తున్నాం గురుచరిత్ర పారాయణ నియమాలు. హ్మ్. నాకు తెలిసి ఈ ఎపిసోడ్‌కి ఆ టైటిలే పెట్టాలేమో పద్మిని. అవునక్క. గురుచరిత్ర పారాయణ నియమాలని. హ్మ్. ఎందుకంటే తప్పులు చేస్తున్నారు. అలా చేయకూడదు. గురుచరిత్ర పారాయణం అంటే హ్మ్. అత్యద్భుతమైన గ్రంథం. ఆ హ్మ్. పారాయణం చేయటం వల్ల హ్మ్. మీ యొక్క కర్మలు తొలుగుతాయి. హ్మ్. మీ జన్మ జన్మల నుంచి పెరిగిపోయిన ప్రారబ్ధ కర్మలు తొలుగుతాయి. మీ యొక్క కోరికలు నెరవేరుతాయి. మీకు సంపూర్ణమైన గురు అనుగ్రహం లభిస్తుంది. మీకు గురువు దగ్గరికి వెళ్ళే ఒక అడుగు వేసే మార్గాన్ని గురువు చూపిస్తాడు. ఈ గురు చరిత్ర పారాయణం ఎవరు చేయాలి అనంటే, వాళ్ళకి గురువు పట్ల పూర్తి విశ్వాసం ఉన్నవాళ్ళు చేయాలి. హ్మ్. లేదా ఆరోగ్య సమస్యల నుంచి బయటపడాలంటే చేయాలి. ఉద్యోగం లేక బాధపడుతున్న వాళ్ళు చేయొచ్చు. సంతానం కోసం చేయొచ్చు. వివాహం కోసం చేయొచ్చు. ఆహ్, రకరకాల సమస్యలు, బ్లాకేజెస్ గురించి కూడా చేయొచ్చు. రైట్. ఈ గురు చరిత్ర పారాయణం చేసినప్పుడు స్వామి మనకి పరీక్షలు పెడతారు హ్మ్. అంటారు. పుస్తకం తెరవగానే ఆవలింతలొస్తాయి. అవును. అవును. నిద్రొస్తోంది. లేదా ఆటంకం వస్తుంది. లేదా ఎవరో బంధువులు పోయారన్న వార్తొస్తుంది. అబ్బా! ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. హ్మ్. గురుచరిత్ర చదవటం ఆగిపోతుంది. అంటే స్వామి నీకు పర్మిషన్ ఇవ్వలేదని అర్థం. హ్మ్. మళ్ళీ నువ్వు స్వామి నామస్మరణ చేసుకో ఆ వారం రోజులు. హ్మ్. నామస్మరణకి ఎప్పుడు ఏ ఏమని వేళలో అయినా చేసుకోవాలి? చేసుకోవచ్చు. ఏమని చేసుకోవాలి? దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే. నేను ఏమైనా తప్పులు చేసున్నా ఉమ్. నన్ను క్షమించు, నీ చరిత్ర ముట్టుకునే అవకాశం ఇవ్వు, నీ చరిత్ర పారాయణం చేసే అవకాశం ఇవ్వు తండ్రి అని కోరుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేయాలి. ఉమ్. నెక్స్ట్ వీక్ కాకపోతే మళ్ళీ మీకు పడాలని అంటారు, ఉమ్. ఈ డేట్స్ అంటారు, అది అంటారు. గురుచరిత్ర పారాయణం చేసినప్పుడు దీన్ని పట్టు వస్త్రంలో పెట్టుకోవాలి, ఉమ్. చక్కగా ధూపం వేయాలి, అష్టోత్తరం చదువుకోవాలి, పుష్పాలతో అర్చన చేయాలి. స్వామి నాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ పారాయణం పూర్తి చేసేలా చేయాలనాలి అని కోరుకోవాలి. గణపతిని ప్రార్థించాలి, మీ కులదేవతల్ని తల్లిదండ్రుల్ని ప్రార్థించాలి. అప్పుడే ఈ పుస్తకం గ్రంథం ముట్టుకోవాలి మీరు. అబ్బా ఇన్నున్నాయి. అంతవరకు గ్రంథాన్ని ముట్టకండి. ఉమ్. మేము ఏదో స్టోరీ బుక్ చదువుతున్నట్టు గురుచరిత్ర పారాయణం చేస్తున్నాం అంటే తప్పు ఇది. ఉమ్. అలా చదవండి. Right. అలా చదవటం వల్ల మీకు ఒక్కొక్క చాప్టర్ వల్ల ఒక్కొక్క ఫలితం ఉంది. అవన్నీ ఒక్కసారి చెప్తాను. చెప్తారా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ చెప్తాను. ఉమ్. పారాయణం అయిన తర్వాత స్వామి ఇందులో చెప్తున్నారు స్పష్టంగా, నేను చెప్పటం కాదు. ఇది ఒక ఇంగ్లీష్ బుక్. ఇంగ్లీష్ బుక్ లో కూడా స్వామి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? డివోటీస్ హ్యాస్ టు టేక్ సమ్ లైట్ టిఫిన్ అని చెప్తున్నారు. డైలీ ఆఫ్టర్ ఫినిషింగ్ రీడింగ్ ఉత్తర పూజ హ్యాస్ టు బి పర్ఫార్మ్డ్ అని చెప్తున్నారు. పూజ చేయకుండా, పూజ చదివేయటం చేయకుండా, కాదు. దీపంలో నూనె వేయకుండా, అగరత్తులు వెలిగించకుండా ఊరికే చదివేస్తూ ఉంటారు కొంతమంది. అలా కూర్చొని చెయ్యొద్దు. అలా ఆ కాదు, పూజ 7 చేయాలి. రోజులు కూడా నువ్వు పూజ చేసిన తర్వాతే పుస్తకం చదువు అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే. అలాగే ఆన్ ఆల్ ద 7 days డివోటీ హ్యాస్ టు స్లీప్ ఆన్ ద ఫ్లోర్ అండ్ రిమైన్ ప్యూరిఫైడ్ Hmm. అని చెప్తున్నారు. Hmm. తర్వాత ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పారాయణ ఆన్ 7th day మీల్ షుడ్ బి అరేంజ్ టు బ్రాహ్మిన్స్ అండ్ ఆస్పిషియస్ లేడీస్. రైట్. సుమంగళీలకి Hmm. మనము సుమంగళి పూజ చేస్తాం. సుమంగళీలకి, బ్రాహ్మిన్స్ కి అన్నదానం అన్నదానం చేయాలి. చేయాలి. లేదా Hmm. ఎక్కడ అన్నదానం చేసినా దత్తాత్రేయ స్వామి వచ్చి నాకు స్వీకరించాలి. గుడిల్లో గాని, దత్తపీఠాల్లో గాని, దత్తక్షేత్రాల్లో గాని. ఓకే. అని అనుకోవాలి. అట్లీస్ట్ స్తోమత మేర ఒక్కళ్ళకైనా అట్లీస్ట్ ఒక్కరికైనా అన్నదానమే కాదు, దే హ్యావ్ టు బి ఆఫర్డ్ దక్షిణ అండ్ మానిటరీ గిఫ్ట్ అండ్ పాన్. కంపల్సరీ తాంబూలం. దక్షిణ తాంబూలాలు అలాగే పాన్ కూడా ఇవ్వాలి అని చెప్తున్నారు. అదే తాంబూలం. అప్పుడే నీకు పూర్తి అవుతుంది. ఇఫ్ ద అబౌవ్ ప్రొసీజర్ ఇస్ ఫాలోడ్ స్ట్రిక్ట్లీ ఫర్ 7 days వన్ కెన్ అబ్టైన్. ఈ ప్రొసీజర్ స్ట్రిక్ట్ గా ఫాలో అయితే వన్ కెన్ అబ్టైన్ విజన్ ఆఫ్ శ్రీ గురు. అంటే ఆయన దృష్టిలో మనం పడతాము. గురువు దృష్టిలోకి వెళ్తాం. ట్రబుల్స్ కాస్డ్ బై ఈవిల్ స్పిరిట్స్ విల్ సీజ్ అండ్ హ్యాపీనెస్ విల్ ఎన్ష్యూర్ అని చెప్తున్నారు. ఇలా చేయటం వల్ల నీ సమస్త కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్తున్నారు. Right. తర్వాత ఈ అధ్యాయాలు, ముఖ్యమైన అధ్యాయాలు కొన్ని చెప్తాను, అన్ని కాదు. గురు యొక్క అనుగ్రహం, సంపూర్ణమైన అనుగ్రహం పొందాలంటే 2వ అధ్యాయం రెండో అధ్యాయం చదవాలి. చదవాలి. అలాగే మన పిల్లలు గనక చదువులో డల్ గా ఉన్నా, ఒకవేళ తెలివితేటలు లేకుండా ఉన్నా, వాళ్ళకి విద్యాబుద్ధులు రావాలన్నా 8వ అధ్యాయం పారాయణ. 8వ అధ్యాయం. 8th. తర్వాత మీకు ఎప్పుడు కూడా ఈ ఆటంకాలు వస్తున్నాయి, బిజినెస్ సరిగ్గా ఫ్లరిష్ అవ్వట్లేదంటే 10వ అధ్యాయం చదవాలి. ఓకే. బిజినెస్ ఫ్లరిష్ అవ్వడానికి. తర్వాత 18వ అధ్యాయం చదవటం వల్ల దారిద్ర బాధలు తొలుగుతాయి. 18th చాప్టర్ వల్ల. ప్రతి ఒక్క అధ్యాయానికి ఒక్కొక్క ఇది ఉంది. మనకి స్వామి స్కిన్ డిసీజెస్ అంటే ముఖ్యంగా ఈ స్కిన్ డిసీజెస్ అనేవి చాలా వస్తున్నాయి. ఆ స్కిన్ డిసీజెస్ పోవాలంటే 45వ అధ్యాయం పారాయణం చేయాలి. శ్రీ గురు అనుగ్రహం లభించాలి అంటే 46వ అధ్యాయం. నేను చెప్పానే పళ్ళకి 8 మంది ఇళ్ళకి స్వామి ఒకటేసారి వెళ్ళారని. ఆ అధ్యాయం అది నృసింహ సరస్వతి జయంతి రోజు చదువుకోవచ్చు. ప్రతి పౌర్ణమికి కూడా 46వ అధ్యాయం చదువుకోవచ్చు అనమాట. తర్వాత 38వ అధ్యాయం పారాయణం చేయటం వల్ల 4000 బ్రాహ్మణులకి భోజనం పెట్టిన ఫలితము, అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి. 38వ అధ్యాయం అంత మంచిదన్నమాట. తర్వాత మనకి ఈవిల్ స్పిరిట్స్ తో ప్రాబ్లం ఉందనుకో, నెగిటివ్ ఎనర్జీస్, ఈవిల్ స్పిరిట్స్ నుంచి ప్రాబ్లం ఉంటే 23వ అధ్యాయం పారాయణం చేయాలి. తర్వాత మన యొక్క తీర్థయాత్రలకి వెళ్ళాలంటే వెళ్ళలేకపోతున్నాము, వెళ్ళాలి అని మనం పారాయణం చేయాల్సిన అధ్యాయం 15వ అధ్యాయం. ఇవి ప్రస్తుతానికి ఇంకా ఇంపార్టెంట్ కూడా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటాను. తప్పకుండా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.